నో, నోయబుల్ అండ్ అన్నోయబుల్ అనే 3 ఇంగ్లీషు పదాలు. నో అంటే తెలుసు. నేను ఒక యాపిల్ పండు మీకు చూపించినాను అనుకోండి, ఇది ఏంది అని అడిగితే వాళ్ళన్నా చెప్తారు యాపిల్ పండు అనేసి. ఇందులో ఎన్ని విత్తనాలు ఉన్నాయి అని అంటే బయట నుంచి అయితే చెప్పలేము. కానీ నోయబుల్ ఎప్పుడు దాన్ని కట్ చేస్తే లోపట ఎన్ని విత్తనాలు ఉన్నాయో మనకు తెలుస్తుంది. మరి వాట్ ఈజ్ అన్నోయబుల్? ఒక విత్తనంలో నుంచి ఎన్ని యాపిల్ పండ్లు వస్తాయి అని ఎవరన్నా చెప్పగలరా? ఎంత పెద్ద మేధావైనా సరే ఆ విషయం చెప్పలేడు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, జీవితంలో కూడా తెలిసిన విషయాలు ఉంటాయి, తెలుసుకోగలిగిన విషయాలు ఉంటాయి, ఎప్పటికీ తెలవని విషయాలు ఉంటాయి. నా పాయింట్ ఏంటంటే, మీరు ఒక ఆరోగ్యకరమైన యాపిల్ విత్తనము అని నమ్మండి. మీలో నుంచి ఎన్ని ఫలాలు వస్తాయో మనకు తెలియదు. కాకపోతే ఆ విత్తనాన్ని సంరక్షించుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఆ విత్తనం నాటబడాలి, తర్వాత దానికి నీళ్లు పోయాలా, సాయిల్ గిట్ట మంచిగా ఉండాలా, దానికి సరైన సాయిల్ ఉండాలా, వాతావరణం అనుకూలించాలా. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ మొక్క వస్తుంది, ఆ మొక్కను కూడా సంరక్షించుకోవాలా. ఆ మొక్క కొద్ది చెట్టు అయిన తర్వాత యాపిల్ పళ్ళు అన్నవి రావడం స్టార్ట్ అవుతుంది. కోసే కొద్దీ మళ్ళీ సీజన్లో యాపిల్ పళ్ళు వస్తూనే ఉంటాయి. ఇది ప్రతి పండుగకు కూడా వర్తిస్తుంది, ప్రతి పంటకు కూడా వర్తిస్తుంది. సో మన జీవితం కూడా ఈ విత్తనం లాంటిదే అన్న అంశాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవ్వరికీ ఏమీ తక్కువ కాదు. కాకపోతే ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవాలా, మనకిచ్చిన దేహాన్ని మనం సంరక్షించుకోవాలా. ఖచ్చితంగా మన ద్వారా ఎంతోమంది స్ఫూర్తి పొందే అవకాశం ఉంటుంది, ఎంతోమందిని మనం ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది మంచి మార్గములో. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. నెగిటివ్గా కాదు, పాజిటివ్గా మనం ఆలోచించాలి. సర్వే జన సుఖినో భవంతు.